హలో గైస్, ఇది డైకిన్ ఇన్వర్టర్ 5 స్టార్ ఏసీ 1.5 టన్ కూలింగ్ రావట్లేదని కంప్లైంట్ వచ్చింది. సరే అని వచ్చి చూస్తే మ్యాట్లు అయితే క్లీన్ చేశారు. బ్లోయర్ అయితే డస్ట్తో ఫుల్ బ్లాక్ అయి ఉంది. కస్టమర్కి చెప్పాను సార్ ఫుల్ సర్వీస్ చేసుకోవాలని. కస్టమర్ చెప్పారు సరే బాబు తొందరగా చేసేయండి, ఎండాకాలం వచ్చేసింది అన్నారు. యూనిట్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది, అంతా బాగానే ఉంది. బ్యాక్ సైడ్ కండెన్సర్ కూడా నీట్గానే ఉంది, అంతగా డస్ట్ ఏం లేదు. సరే అని వెంటనే గ్యాస్ బ్యాకప్ చేసేసాను. డిశ్చార్జ్ లైన్ అండ్ సెక్షన్ లైన్ క్లోజ్ చేసేసి యూనిట్ తీసినాక ఒకసారి చూస్తే ఫుల్ బ్లాక్ అయి ఉంది. కస్టమర్ కూడా చూసి చాలా డస్ట్ ఉందా అన్నారు. సరే అని మొత్తం తీసేసి సర్వీస్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. ఏ పార్ట్ ఆ పార్ట్ సపరేట్ చేశాను. కూలింగ్ కాయిల్, బ్లోయర్, డోమ్, ఫిల్టర్స్ అన్నీ సపరేట్ చేసేసాను. ఇప్పుడు మొత్తం వాష్ చేయడానికి ఫుల్ రెడీగా ఉన్నాయన్నమాట. కాయిల్ కూడా ఫుల్ బ్లాక్ అయిపోయింది. బ్యాక్ సైడ్ కాయిల్ కూడా ఫుల్ మొత్తం డస్ట్తో బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఫుల్ సర్వీస్ చేసేస్తే నీట్గా అయిపోతుంది, కొత్తదిలాగా మొత్తం అప్డేట్ వచ్చేస్తుంది. సర్వీస్ మొత్తం అయిపోయినాక కాయిల్ మొత్తం నీట్గా వచ్చేసింది. ఫుల్ డస్ట్ అంతా వెళ్ళిపోయిందన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ కాయిల్ కూడా నీట్గా అయింది, మొత్తం క్లీన్ అయిపోయిందన్నమాట. బ్లోయర్ కూడా నీట్గా వెళ్ళిపోయింది. కస్టమర్ ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.